హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయినటువంటి పరిస్థితి. మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి చేసే ప్రయత్నాల కంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ముందు, అందరి ముందు ఉన్నది ఒకే ఒక టార్గెట్. ఆ టార్గెట్ ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత లేదన్నా సరే చెక్కు చెదరని ఓట్ బ్యాంకు దాదాపుగా 40% ఉంది. ఇది 2014 ఎన్నికల్లో కనిపించింది, 2019 ఎన్నికల్లో కనిపించింది, 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా సరే అదే 40% ఓట్ బ్యాంకు మాత్రం చెక్కు చెదరని పరిస్థితి. సో ఇప్పుడు ఈ 40% ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలి, చీలకుండా ఉండాలి, 40% ఓట్ బ్యాంకు నిర్వీర్యం కాకుండా ఉండాలి, పదిలంగా కాపాడుకోవాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జయోపజయాలతో సంబంధం లేకుండా పోటీ చేసి తీరాలి. సో ఈ విషయం వైఎస్ జగన్ కూడా బాగా తెలుసు. అందుకే వైఎస్ జగన్ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సమీక్షా సమావేశంలో చాలా క్లియర్ కట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరాలని. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరాలి, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చినటువంటి టార్గెట్, విధించినటువంటి టార్గెట్. ఇప్పుడు ఈ టార్గెట్ చేరుకునే క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక అంతర్మథనం ప్రారంభమైంది, ఒక పోటీ వాతావరణం ప్రారంభమైంది, ఒక క్లారిటీ అనేది కోరుకుంటున్నారు. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే వారికే టికెట్ వస్తుంది అనేది లేదు. చివరి నిమిషంలో మరే ఇతర అభ్యర్థి అయినా సరే రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. 2014లో అదే జరిగింది, 2019లో అదే జరిగింది, 2024లో కూడా ఇదే జరిగింది. అంటే పార్టీ ఇన్ఛార్జీలు వేరు, కోఆర్డినేటర్లు వేరు ఉంటారు. చివరి నిమిషంలో ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు మాత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ జగన్ పార్టీ అధినేతగా ఏదైనా ఆదేశిస్తే ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎవరినైనా ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడుతున్నానంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా కోఆర్డినేటర్ల పరిస్థితి ఏంటి? అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్గా విధించారు వైఎస్ జగన్. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు దిగువన ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనేది వైఎస్ జగన్ ఆదేశించినటువంటి విషయం. అలా సపోర్ట్ చేస్తేనే టికెట్ ఇచ్చే విషయంలో మిమ్మల్ని, మీ పేరును నేను పరిశీలనలో ఉంచుకుంటాననేది వైఎస్ జగన్ క్లియర్గానే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా అందిస్తారో ఆ వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉంటాయి అనేది వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్నటువంటి అంటే 2029 అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఆశిస్తున్నటువంటి నేతల్లో ఒక అంతర్మథనం ప్రారంభమైంది. నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ తాము గనక పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా తమకు టికెట్ ఇస్తారా, లేదా చివరి నిమిషంలో టికెట్ ఇతర సమీకరణాలతో వేరే సమీకరణాల పేరు చెప్పి టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తుల్ని రంగంలో దింపుతారా అనే సందేహం వెంటాడుతోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు నేరుగా అధినేతకు చెప్పుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగానే ఉన్నాము, అయితే మాకు టికెట్ గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? ఇది ఆ నేతలు వైఎస్ జగన్కు సందేశం అందించాల్సిందిగా, సమాచారం అందించాల్సిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డిని కోరినటువంటి పరిస్థితి. సో నిజంగానే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన తర్వాత కూడా ఒకవేళ టికెట్ రాకపోతే ఖచ్చితంగా భంగపాటు ఎదురవుతుంది, చాలా నష్టపోవలసి వస్తుంది.
ఇది వాస్తవం కూడా. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు సహాయ సహకారాలు ఆర్థికంగా చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది కోరుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ విషయంపై ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. తమకు గనుక ఒక క్లారిటీ ఇస్తే టికెట్ విషయంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మ్యాక్సిమం అభ్యర్థుల్ని గెలిపించుకుని వచ్చేలా ప్రయత్నిస్తామని కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. సో ఈయన మరోవైపు వైఎస్ జగన్ కూడా ఇప్పటికే సమీక్షా సమావేశంలో చాలా క్లియర్ కట్గా వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి సందేహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండడం అనేది సహజమే, కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండే ఇలాంటి సందేహాలను వైఎస్ జగన్ ముందే పసిగట్టి మొన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు నేను అండగా ఉంటానో ఆర్థికంగా, అదేవిధంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు మీరు ఆర్థికంగా అండదండలుగా అందించాలి, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి. అలా అందించి ఎక్కువ సీట్లు గెలుచుకురాగలిగితే అటువంటి వ్యక్తులను నేను టికెట్ ఇచ్చేటప్పుడు పరిశీలనలో తీసుకుంటాను. ఇది వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్పినటువంటి విషయం. వైఎస్ జగన్ ఒకసారి ఒక అంశంపై క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఆ అంశం నుంచి ఆయన వెనుకడుగు వేయరనేది పార్టీలో అందరికీ తెలుసు. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల్లో ఉన్నట్టు నాయకులు ఈ క్లారిటీ అనేది కోరుతున్నారు. కానీ వాస్తవానికి ఈ క్లారిటీ వైఎస్ జగన్ ముందే ఇచ్చారు. అయినా సరే కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల్ని కలుసుకొని తమ ఆవేదనను కానీ తమ యొక్క సమస్యను కానీ తమ పరిస్థితిని కానీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ టార్గెట్గా మారాయి. ఎప్పుడు వస్తాయి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియకపోయినా ఖచ్చితంగా ఏడాది చివరిలో కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఏపీలో జరగనున్నాయనేది తెలుస్తోంది. ఇప్పటికే లేట్ అయింది, కానీ ఈసారి ఖచ్చితంగా ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను వాడుకొని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో 40% చెక్కు చెదరని ఓట్ బ్యాంక్, ఈ ఓట్ బ్యాంకును నిర్వీర్యం కాకుండా పదిలంగా కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్ తీసుకోవాలి, పోటీ చేయాల్సి ఉంటుంది, ఒక బలమైనటువంటి సంకేతాన్ని ప్రజల్లో పంపించాల్సి ఉంటుంది. సో కూటమి ప్రభుత్వంపై కూడా అటు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఈ వ్యతిరేకతను నాయకులు అనుసరిస్తున్నటువంటి తీరును, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శల నేపథ్యంలో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పాలసీల విధానంపై కనబరుస్తున్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఈ అన్ని కారణాలతో కూటమి ప్రభుత్వంపై మాత్రం ఈ 2 ఏళ్లలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక వేదికగా మలుచుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అందుకు అనుగుణంగా ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని వైఎస్ జగన్ సిద్ధం చేశారు. పార్టీ యంత్రాంగం పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు మీరు అందించే సహాయ సహకారాలపైనే మీ టికెట్ పరిశీలన 2029 ఎన్నికల్లో ఉంటుంది అని క్లియర్గా ఒక సంకేతం ఇచ్చారు. ఇటు నాయకులు కూడా అదే క్లారిటీ వైఎస్ జగన్ నుంచి కోరుకున్నారు. వైఎస్ జగన్ కూడా ఆ క్లారిటీ ఇచ్చేశారు. సో ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్గా చెప్పవచ్చు.